హలో అండి, వెల్కమ్ టు మహారాజ్ యూట్యూబ్ ఛానల్. గ్రేవీ చికెన్ ఫ్రై ఎలా చేయాలో విధానం చూద్దామా, వచ్చేయండి. ఫస్ట్ 2 ఉల్లిపాయలు 2 టమాటాలు పేస్ట్ చేసుకొని ఒక 2 కప్స్ ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే 1 స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము. అలా కలుపుతూనే ఉండాలండి 1 గంట దాకా. దాని తర్వాత చికెన్ బాగా కడుక్కొని 2 స్పూన్ కారము, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, పసుపు, అల్లం పేస్టు, కారం బాగా కలిపేసి పెట్టేశానండి. సాల్ట్ కూడా తగినంత వేసుకున్నాను. దాన్ని చూసారా, బాగా ఫ్రై అయిపోయింది కదండి. దాని తర్వాత పచ్చిమిరపకాయల, కొత్తిమీర బాగా కడుక్కొని వేసుకుంటున్నాను. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. అందరికి కూడా నచ్చిద్ది. చాలా టేస్ట్గా కూడా ఉండిద్దండి. పిల్లలు కూడా బాగా తింటారు. ఇప్పుడు ఫ్రై కలుపుకున్న చికెన్ దాంట్లో వేసుకుంటున్నాను. బాగా కలిపేసేయండి. లో సిమ్లోనే పెట్టాలండి, ఫుల్లో పెడితే కాలిపోయిద్ది, చేదుగా వచ్చేస్తుంది. లో సిమ్లోనే కలుపుతూ ఉండాలి. 1 గంట పాటు అలా కలుపుతూనే ఉండాలండి. ఆయిల్ కూడా కాస్త ఎక్కువ పడిద్ది. చాలా బాగుంటుందండి. లాంగ్ జర్నీలో వెళ్ళినప్పుడు ఇలా చేసుకుని వెళ్ళండి. చాలా టేస్ట్గా కూడా ఉండిద్ది. పిల్లలు కూడా బాగా తింటారు. రోటీల్లో, పులిహార, వైట్ రైస్లో పిల్లలు కూడా బాగా తింటారండి. లో సిమ్లో పెట్టేసి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోయిద్ది. వన్ గ్లాస్ వాటర్ కూడా వేసుకుంటున్నానండి. కలుపుతూనే ఉండాలి మధ్యలో. ఇలా చేసి చూడండి, అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి. దాంట్లో అసలు డౌటే ఉండదు. మా పిల్లలైతే ఎప్పుడెప్పుడు తినాలా, ఎప్పుడెప్పుడు ఫ్రై అయిద్దా అని కూర్చున్నారు. చూసారా ఎంత చక్కగా కనిపిస్తుందో కలరు. లో సిమ్లోనే పెడుతూ అలా కలుపుతూనే ఉండాలి. మధ్యలో మధ్యలో కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు మా అమ్మాయి చూడండి ఎంత స్టైల్గా కూర్చుందో, ఎప్పుడెప్పుడు తినాలా, ఎప్పుడెప్పుడు చేయాలా అని. చూసారండి, లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.